చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళల భద్రతను గాలికి వదిలేశారు. స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారంలోకి రాకముందు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘటనలు చూస్తుంటే ఆ హామీలు ఎక్కడికి పోయాయో అర్థం కావడం లేదు. రాష్ట్రంలో రోజుకో మహిళపై దాడి, రోజుకో వేధింపు, రోజుకో అవమానం ఇలా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే నిందితులంతా అధికార పార్టీకి చెందిన వారే ఉంటున్నారు. గుంటూరులో 10,000 లంచం ఇవ్వలేదన్న కారణంతో ఓ టీడీపీ నాయకుడు గుంటూరు నగరం నడిబొడ్డున ఓ మహిళను వివస్త్రనం చేసి దాడి చేయడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టే దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. గుంటూరు ఘటనపై మహిళా హోంమంత్రి అనిత ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదు? బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదు? నిందితుడు టీడీపీ కార్యకర్త అయితే చర్యలు తీసుకోరా? నేరస్తుల్ని బహిరంగ ఎగ్జిబిట్ చేస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతోంది? మహిళల భద్రతకి పెద్ద పీట వేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ ఘటన జరిగిన మరుసటి రోజే బద్వేల్లో వృద్ధ మహిళ జాకెట్ చింపేసిన టీడీపీ గూండాలపై చర్యలేవి? చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పల్లో ఒక మహిళను చెట్టు కట్టేసి దారుణంగా కొట్టారు. దాని మీద ఎందుకు మాట్లాడరు? ఇదే కుప్పల్లో శాంతిపురం మండలం మఠం పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరపురంలో మహిళపై దాడి చేసిన టీడీపీ నేత సల్లాపురి అతని అనుచరులను ఏం చేశారు? వారిపై చర్యలు ఉండవా? హోంమంత్రి అనిత ఇలాకాలోనే పాయకరావుపేట నియోజకవర్గంలో కోటవరట్లలో 2 మహిళలపై దాడి చేశారు. నడి రోడ్డుపై మహిళలు దుస్తులు చించి అమానుషంగా ప్రవర్తించారు. వీరిపై చర్యలేవి? హర్షవీణపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుచరుడు తాతంశెట్టి నాగేంద్ర లాఠీతో దాడి చేసింది మనం కళ్ళారా చూసాం. అదే శ్రీధర్ తాతంశెట్టి నాగేంద్ర మొన్న పవన్ కళ్యాణ్ గారి హాస్పిటల్లో ఉంటే ఆయన్ని పరామర్శించడానికి వెళ్తే వాళ్ళిద్దరు భుజం మీద చెయ్యేసి దగ్గరికి లాక్కుని ఫోటోలు మరి సోషల్ మీడియాలో పెట్టారే, దాన్ని ఏమనుకోవాలి? అంటే మీరు చేసే అరాచకాలకు మీ వెనకాల ఉన్నా వెన్నుదన్నుగా ఉన్నామని చెప్పడానికి ఇలాంటి ప్రవర్తిస్తున్నారా? అధికార మదం తలకెక్కి ఇలా ప్రవర్తిస్తున్న కూటమి నాయకుల్ని ప్రభుత్వం ఏమీ చేయలేదా? వారికి చట్టాలు వర్తించవా? వీటికి చంద్రబాబు, హోంమంత్రి లోకేష్, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి.